వెంటనే భద్రత చేసుకురమ్మని భటన ఆజ్ఞాపించింది. భర్త వెంటనే పోయి చెర నుండి వారిని వయసులో తీసుకొని వచ్చి ఆ వయసులో సకల కష్టము తొలగిపోయిండు, సకల సంపద కలగజేయండి. సుతమహాన్ని శోభకాలను చెప్తున్న సందర్భంలోనే దేవాగణే నవాసేన సత్యనాశమంగా తజోఛాయ చేసుకుంటాన్ని రెట్టింపు ధరించి సంతోషపెట్టింది. ఇక్కడ చంద్రగంజ మహారాజు వారిని ఆదరణతో ఇక మీరు సుఖంగా ఇంటికి పోవచ్చు అని చెప్పి పంపింది. ఆ వయసు రాజు నమస్కరించి అనేక విధాల మధుర పదార్థాన్ని నివేదయామి. చూయించండి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ధానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. భక్తుని నుంచి వదిలిపెట్టాను. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పూర్వాభరణం సమర్పయామి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు హన్మకొండ సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సాయి సత్యవ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు 116 మంది దంపతులచే అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా చైర్మన్ గారి సూచనల మేరకు, మత్కుమల్లి హరగోపాల్ గారి సూచనల మేరకు, అలాగే నా తోటి ధర్మకర్తలు రాకం సదానందం గారు, వెయ్యిగళ్ల రమేష్ గారు, అలాగే పూసా సురేష్ కుమార్ గారు ఈ కార్యక్రమాలకు మాకు సహకారం అందించారు. వారి సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులంతా కూడా ఓపికగా మధ్యాహ్నం 1:30కు ప్రారంభమైన ఈ వ్రతాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.